మహిళా మండలంతా దండయాత్రకు వచ్చేట్టున్నారు. అది కాదండి, రాణి సంయుక్త పృథ్వీరాజ్తో లేచిపోవడం మంచిదని నేను, కాదని రాణి వాదించుకుంటున్నాం. మీరెవరితో ఏకీపిస్తారు సార్? చిక్కు ప్రశ్నే వేశారు. ఇందులో చిక్కే ఉంది సార్, సింపుల్ క్వశ్చన్. ఆహా, లేచిపోవడం మంచిది అన్నా అనుకోండి, బాధ్యత గల బడిపంతులు వయసులో ఉన్న ఆడపిల్ల అడిగితే ఇచ్చే సలహా ఇదేనా అంటారు. లేచిపోవడం తప్పు అన్నా అనుకోండి, కోరి వచ్చిన ఆడపిల్లను ఆదరించలేని చావట అంటారు. మరి ఇది చిక్కు ప్రశ్నే కదండి. పోనీ నేను ఇలా అడుగుతాను, ఎలా? నిజం కాదనుకోండి, నేను మీతో వచ్చేస్తానన్నా అనుకోండి, మీరైతే ఏం చేస్తారు? నేనా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏమంటానండి, సరే అని ఒప్పేసుకుంటా. ఎరా మాస్టర్ లో స్టార్ తీసేస్తానని ఛాలెంజ్ చేసి ఇక్కడ కూర్చుని మందు కొడుతున్నావా? అవతల కొంపలు మునుగుతున్నాయి. ఏంట్రా అది? చెబుతాను, కొంచెం ఖర్చు అవుద్ది. ఓ 10 కొట్టు. చెప్పాడు. చక్రవర్తి కాలేజీ నేలేస్తున్నాడు. ఆడా మగా తేడా లేకుండా ఆయన వెనకాలే తిరిగేస్తున్నారు. అదేంట్రా లాగేసుకున్నావు? వెధవా, తెలిసిన విషయం చెప్పి నా దగ్గర డబ్బు లాగాలని చూస్తున్నావా? ఓహో అదే. పోనీ తెలియని విషయం చెప్తాను, ఇంకో 10 కొడతావా? ముందు చెప్పు, తర్వాత ఇస్తాం. సరే, రేపు మన స్టూడెంట్స్ అందరినీ తీసుకుని చక్రవర్తి గారు హిస్టారికల్ టూర్ కి వెళుతున్నారు. మిస్టర్ చక్రవర్తి, వాట్ ఈస్ దిస్? మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చారా, లేకపోతే డేట్లు పాడడానికి గంతులు వేయడానికి వచ్చారా? సారీ సార్. సారీ అంటే సరిపోదండి. ఈ కాలేజీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నడైనా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందటండి? ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి నా మీద విరుచుకుపడితే నేనేం సమాధానం చెప్పాలి? ఈడియట్, చెప్పరా ఏం జరిగింది? ఆయనతో చెప్పు, మాట్లాడవేరా? మరేమో ఆ వర్మ కూల్ డ్రింక్స్ లో మొత్తం మంది కలిపినందుకు 500 రూపాయలు ఇచ్చాడండి. మిస్టర్ వర్మ, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్. ఎందుకు సార్? ఎందుకో నోటీస్ అందిన తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. మిస్టర్ చక్రవర్తి, ఐఎమ్ సో సారీ. పర్వాలేదండి, థ్యాంక్స్. వాడిని డిస్మిస్ చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదురా? ఆ జడ్డ కోతి వనవాళ్ళ జరిచిందట. పదరా క్లాసులకి. ఇళ్ళగానే పండగ కాదురా, చూస్తావుగా. మన కాలేజీ పట్టిన పేడ విరగడైపోయింది సార్. నిజమే. అటు చూడు, ఎలా చూస్తున్నాడో చూడు. షాజహాన్ వంక ఔరంగజేబు కోరగా చూసినట్టు చూస్తున్నాడు. మరి అలా బయటికి వెళితే రౌడీలతో కొట్టిస్తాడేమో. నా కార్లో డ్రాప్ చేస్తాను రండి. ఇవాళ డ్రాప్ చేస్తారు? ప్రతిరోజు డ్రాప్ చేస్తాను. మాకు కావాల్సింది మీలాంటి మంచి. అది సరే, మరి రాత్రిపూట భోజనానికి వెళ్ళినప్పుడు రౌడీల చేత కొట్టిస్తాడేమో. మరీ అలా భయపడితే ఎలా మాస్టారు? ఏం చేస్తాం, అలా బయటికి వెళితే ఆడవాళ్ళైతే మానం, మగవాళ్ళైతే ప్రాణం పోయే రోజులు వచ్చాయి. సరే, 4 రోజుల పాటు మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను. మీ ఇంట్లోనా? ఏం పంపిస్తారో ఏమో. నాకు ఉలవచారులో ములక్కాయలు కావాలి, పెరుగులో పచ్చిమిరపకాయలు కావాలి. అలాగే పంపిస్తాను. మరి కూరల్లో కారం ఎక్కువ ఉండాలి, పప్పుచారులో ఉప్పు తక్కువ ఉండాలి. మీకు ఎలా కావాలో అలాగే పంపిస్తాను. రండి పెడదాం. కార్లోనా? వస్తా. నేనండి వాణిని. కావాలంటే ఒకసారి తలుపు తీసి చూడండి. వాణి? ఓ వాణి, నువ్వా? నువ్వెవరో మీసాలు. ఇతను మా డ్రైవర్ సార్. అవును సార్.